హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్, అమీర్పేట్, హైదరాబాద్. ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి డిటిఎఫ్ ప్రింటర్, అత్యంత డిమాండ్ ఉన్నటువంటి డిటిఎఫ్ ప్రింటర్స్లో ఉన్న వెరైటీస్, ప్రైజింగ్ ఎంత అవుతుంది, ఏ హెడ్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ తీసుకోవచ్చు, సర్వీస్ ఎలా ఉంటుంది, ఏ టు జెడ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మిషన్ వచ్చేసి మనకి డిటిఎఫ్ ప్రింటర్. బేసిక్గా ఇలాంటి ప్రింటెడ్ షీట్స్ మీకు శారీ కావచ్చు, ఎనీ క్లాత్ బ్రాండింగ్ మీరు లాంచ్ చేయాలనుకుంటే ఇంకా ఇలాంటి షీట్స్ అయితే మీరు ప్రింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి షీట్స్ మీరు ప్రింటింగ్ చేసుకోవాలంటే ఇలాంటి మిషనరీస్ మీ దగ్గర అయితే ఉండాలి. ఈ మిషనరీస్లో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనం 2017 నుంచి ఇలాంటి మిషనరీస్ అయితే సప్లై అయితే స్టార్ట్ చేసాము, బోత్ తెలుగు స్టేట్స్లో. ఈ మిషన్లో వెరైటీస్ ఏముంటాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, బేసిక్గా డిటిఎఫ్ అంటే డైరెక్ట్ టు ఫిల్మ్ మీద మనకైతే ప్రింటింగ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మన దగ్గర వెరైటీస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనం 2017లో L805 ఎప్సాన్ L805 వాజ్ ద బ్రాండ్. దాన్ని మనం తీసుకునేసి కన్వర్షన్ అయితే మనం చేసాం మొట్టమొదటిసారిగా, బోత్ తెలుగు స్టేట్స్లో మొట్టమొదటిసారిగా. L805 అదేవిధంగా 1800 రెండు ప్రింటర్స్, 84 అదేవిధంగా A3 సైజ్ మన ప్రింటింగ్ కన్వర్షన్ అయితే చేసేసాము. ఆ ప్రింటింగ్ కన్వర్షన్లో వచ్చేసి మనము 2 ప్రింటర్స్ అయితే మనమైతే చాలా మందికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చేసి మనకు హై ఎండ్లో వచ్చేసి మీకు ఆటోమేటిక్, బేసిక్గా డిటిఎఫ్లో వచ్చేసి డిటిఎఫ్ ప్రింటింగ్లో 3 స్టెప్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. మొదటగా వచ్చేసి ఇలాంటి ప్రింటర్ ఉంటుంది, ప్రింటర్లో ప్రింట్ అవుతుంది. ఈ ప్రింటర్లో నుంచి వచ్చిన ఈ ప్రింట్ వచ్చేసి మనకు వెట్గా ఉంటుంది. దాన్ని ఇక్కడ పౌడర్ షేకర్ అంటే యాక్చువల్గా కంప్లీట్గా యూనిట్ పౌడర్ షేకర్ ప్లస్ ఓవెన్. ఇక్కడ దాని మీద పౌడర్ అయితే చల్లుతుంది. చల్లిన పౌడర్ వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ ఈ షీట్ అయితే ఓవెన్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, దీన్ని పౌడర్ షేకర్ అంటాం మనము. ఇక్కడ చల్లినటువంటి పౌడర్ అయితే దానికి ఆ వెట్గా ఉన్నటువంటి ఆ ఫిల్మ్కి అయితే అతుక్కుంటుంది ప్రింట్కి. తర్వాత వచ్చేసి మనకి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మనకు వెళ్ళిన తర్వాత ఓవరాల్గా రోల్గా వచ్చేసి మనకి ఇలా డ్రై అయిపోయేసి ఇలాంటి రోల్స్ అయితే మనకు బయటకు వస్తాయి. ఇది ఓవరాల్గా ప్రొసీజర్. దీన్ని తీసుకొచ్చేసి మనము హీట్ ప్రెస్ మిషన్లో పెట్టేసి మనము ప్రెస్సింగ్ చేసుకునేసి మన టీషర్ట్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, బ్లౌజెస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద అయితే మనం అయితే ప్రింటింగ్ చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా డిటిఎఫ్ ప్రొసీజర్. బేసిక్గా మనం ప్రీవియస్గా ఉన్నటువంటి, ఇప్పుడు కూడా చాలామంది L8050 18050 ప్రింటర్స్ బయట పర్చేస్ చేస్తున్నారు. వాటితో కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. అది వచ్చి సింగిల్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఈవెన్ మనం కూడా సప్లై చేస్తాం, బట్ ఎటువంటి గ్యారంటీ ఉండదు, ఎటువంటి వారంటీ ఉండదు. మీరు బయట కొన్న సేమే ఉంటుంది, ఇక్కడ మన సర్వీస్ అయితే ఉంటుంది. బేసిక్గా దాంట్లో సింగిల్ ఫంక్షన్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి రెగ్యులర్ ప్రింటర్ మనం కన్వర్షన్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ప్రింటింగ్ ఉంటుంది. తర్వాత పౌడర్ మాన్యువల్గా చల్లుకోవాలి చేతితో. తర్వాత ఓవెన్ వచ్చేసి మనం హీట్ ప్రెస్ మిషన్తో చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 2 స్టెప్స్ వచ్చేసి మనం మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రింటర్స్ మీకు వచ్చేసి హైలీ రికమెండెడ్ అయితే కాదు. తర్వాత వచ్చేసి మనకు ఇలాంటి ప్రింటర్లు స్మాల్ వర్షన్స్ అయితే మన దగ్గర అయితే ఉంటాయి. సింగిల్ హెడ్ ఒక హెడ్ ఉంటుంది, డ్యూయల్ హెడ్ ఉంటుంది. 12 ఇంచెస్లో 12 ఇంచెస్ అంటే వచ్చేసి ఇప్పుడు కనిపిస్తున్న షీట్ వచ్చేసి మనకి ఓవర్గా 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మనకి. దీంట్లో 11 ఇంచెస్ అంటే ఈ సైజు ప్రింటర్స్ మార్కెట్లో సేల్ చేస్తున్న 250 రూపీస్ పర్ మీటర్ అనేసి ఆ సైజులో అయితే మనకు వస్తుంది. ఈ సైజులో వచ్చేసి మీకు 12 ఇంచెస్ ఉన్నటువంటి ఈ ఫిల్మ్లో మనకి వచ్చేసి 11 ఇంచెస్ వరకు అయితే ప్రింటింగ్ అవుతుంది. లెంత్ వచ్చేసి 100 మీటర్స్ వరకు మనం ఒకే ఫైల్ కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. అది ఇంకొక వెరైటీ ఆఫ్ మిషనరీ. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ప్రింటర్ అయితే కనుక మీకు వచ్చేసి డ్యూయల్ హెడ్. దీంట్లో డ్యూయల్ హెడ్ XP600 కాకుండా మనకు వచ్చేసి i3200 ప్రింట్ మోడల్ వచ్చేసి i3200 అయితే ఉంటుంది. ఈచ్ హెడ్ వచ్చేసి మనకు అప్రాక్సిమేట్గా 90,000 రూపీస్ అయితే ఉంటుంది. ఒక హెడ్ 2 హెడ్స్ అయితే మనకు ఉంటాయి. ఈ మోడల్లో మనకు వచ్చేసి 2 హెడ్, 4 హెడ్, 6 హెడ్ మనకు కావాల్సిన కెపాసిటీని బేస్ చేసుకునేసి రైలీ 100 మినిట్స్ మీరు ప్రింట్ తీయాలా, 200 మినిట్స్ తీయాలా, 300 మినిట్స్ తీయాలా, దాన్ని బేస్ చేసుకునేసి మీరు డ్యూయల్ హెడ్, 4 హెడ్స్ ఆర్ 6 హెడ్ ప్రింటర్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రింటర్ చూడడానికి అయితే అన్నీ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. మనకు సింగిల్ సైజ్ చిన్నగా ఉంటుంది, డ్యూయల్ హెడ్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది 24 ఇంచెస్ కాబట్టి ఈ సైజు ఉంటుంది. మీకు పౌడర్ షేకర్ ఈ విధంగా ఉంటుంది. మీకు మన దగ్గర ఉన్నటువంటి 12 ఇంచెస్ ప్రింటర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అదేవిధంగా మీకు 12 ఇంచెస్ ప్రింటర్ కావాలనుకున్న 24 ఇంచెస్ ప్రింటర్ కావాలన్న ప్రొసీజర్ అయితే సేమే ఉంటుంది. మీరు మిషనరీ తీసుకున్న తర్వాత మీకు వచ్చేసి మీకు 1 ఇయర్ వారంటీ అయితే ఉంటుంది మదర్ బోర్డ్ మీద. మీ లొకేషన్కి మా ఇంజనీర్స్ వచ్చేసి మీకు అక్కడ ప్రాపర్గా ఎవ్రీథింగ్ ఇన్స్టలేషన్ చేసేసి, అసెంబుల్ చేసేసి, ట్రైనింగ్ ఇచ్చేసి రావడం అయితే జరుగుతుంది. మీరు శారీ ప్రింటింగ్ బిజినెస్ని వేయాలనుకుంటే కనుక మీకు కావాల్సింది హీట్ ప్రెస్ మిషన్తో పాటు ఇలాంటి ప్రింటెడ్ కస్టమైజ్డ్ ప్రింటర్ ఉంటేనే మీ దగ్గర మీ బిజినెస్ని అయితే బియాండ్ ద లిమిట్స్ అయితే మీరు చేసేసుకోవచ్చు. మీకు ఇలాంటి ప్రింటర్స్ కావాలనుకుంటే కనుక కనిపిస్తున్న నెంబర్ కాలర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి పూర్తి బ్రోచర్ అయితే పొందిన తర్వాత మీరు మన ఆఫీస్ని విజిట్ చేయొచ్చు. మొత్తం చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి
12 ఇంచెస్లో ఉన్నట్టు ఆ మిషన్ కానీ మీరు చూసిన తర్వాత మీరు డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. మరింత కావాల్సిన వీడియో ప్రింటర్స్ మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే మొదటగా మన ఆఫీస్ వచ్చి విజిట్ చేయండి. హైదరాబాద్లో ఎక్కువగా సేల్ చేసేటువంటి మనము మీ లొకేషన్కి వచ్చి ఇన్స్టలేషన్ చేసి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.